నమస్తే. నేడు ప్రతి ఇంట్లోనూ ఎల్పీజీ వంట గ్యాస్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ప్రజలు కట్టెల పొయ్యల నుండి విముక్తి పొందారు. అలాగే ఉజ్వల యోజన వంటి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నారు. దీని ద్వారా గ్రామాలు, నగరాలలో గ్యాస్ కనెక్షన్లు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలామందికి ఇంకా తెలియని విషయం ఒకటి ఉంది. ప్రతి ఎల్పీజీ కస్టమర్ స్వయంచాలకంగా లక్షల విలువైన ఉచిత బీమాను పొందుతారు. ఇది గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదం లేదా సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఈ విధంగా బీమా ఎంత, దానిని ఎలా పొందాలో తెలుసుకుందాం. బీమా మొత్తం ఎంత? మీరు కొత్త ఎల్పీజీ కనెక్షన్ కొనుగోలు చేసినప్పుడు లేదా మీ ప్రస్తుత కనెక్షన్ను పునరుద్ధరించినప్పుడు మీకు ఆటోమేటిక్గా బీమా లభిస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదు లేదా అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బీమాను ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ వంటి అన్ని ప్రధాన కంపెనీలు అందిస్తున్నాయి. మొత్తం కుటుంబ ప్రమాద బీమా 50 లక్షల వరకు అందుబాటులో ఉంది. అదేవిధంగా వ్యక్తిగత ప్రమాద బీమా 6 లక్షల వరకు, వైద్య చికిత్స బీమా 30 లక్షల వరకు, అంటే కుటుంబ సభ్యునికి 2 లక్షలు, 2 లక్షల వరకు ఆస్తి నష్ట బీమా. పరిస్థితిని బట్టి ప్రతి కుటుంబ సభ్యుడు దాదాపు 10 లక్షలు పొందవచ్చు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి నేరుగా చెల్లిస్తారు. ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ప్రమాదం సంభవించినప్పుడు బీమా గురించి పెద్దగా పట్టించుకోరు. దీని గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేని కారణంగా అమలు కావడం లేదు అనే చెప్పాలి. బీమా పొందడానికి షరతులు ఏంటి అంటే, వినియోగదారుల రక్షణ నియమాలను పాటించాలి. సిలిండర్, రెగ్యులేటర్, పైప్, స్టవ్ ఐఎస్ఐ మార్క్ కలిగి ఉండాలి. అలాగే గ్యాస్ పైపు, రెగ్యులేటర్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ స్థానిక పోలీస్ స్టేషన్కు 30 రోజులలోపు సమాచారం ఇవ్వాలి. అవసరమైన పత్రాలు, ఎఫ్ఐఆర్ కాపీ, ఆసుపత్రి రికార్డులు, వైద్య బిల్లులు, మరణం సంభవించినప్పుడు పోస్ట్ మార్టం నివేదిక అవసరం. ఈ బీమా కేసు లింక్ ఎవరి పేరుతో ఉందో వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో నామినీని జోడించలేరు. గ్యాస్ సంబంధించిన ప్రమాదం జరిగితే మీరు అలాంటి బీమా క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు. ముందుగా మీరు మీ ఎల్పీజీ పంపిణీదారునికి వెంటనే తెలియచేయాలి. సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయండి. బీమా కంపెనీ అధికారి ప్రమాద స్థలాన్ని తనిఖీ చేస్తారు. దీని తర్వాత నివేదిక సరైనది అయితే క్లెయిమ్ ఆమోదించబడుతుంది. మీరు అదనపు దరఖాస్తు ఫారంలను సమర్పించాల్సిన అవసరం లేదు. మీరు mylpg.in ద్వారా ఆన్లైన్లో కూడా క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు.